న్యూ ఇయర్ రాబోతుంది. 2026లో అడుగు పెట్టబోతున్నాం మనం. సో, ఈసారి మీ రెజల్యూషన్ ఏంటండి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 అనేది నాకు చాలా బ్యాడ్ ఉంది. అదే విధంగా అంటే ఈ 2 మంత్స్ చూసుకుంటే 25 అయిపోతుంది. ఈ 2 మంత్స్ అంటే నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలలు అయితే నాకు మంచిగా ఉన్నాయి. అదే విధంగా ఈ 2 నెలలది ఎలా ఉందో 26 కూడా నాకు అలానే ఉండిపోతుందని నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ 6 మంత్స్ అవుతుంది. అదే విధంగా నాకు ఇప్పుడైతే ఒక్కొక్క స్టెప్ అయితే నేను పడుతున్నాను. అదే విధంగా నాకు 2024, 26 నుండి అయితే నాకు అంతా మంచి జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే. అంటే మీ లైఫ్‌లో ఇది చేంజ్ చేసుకోవాలి అంటే ఏం చేంజ్ చేసుకుంటారు? ఇది చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా గొడవలు పడ్డా గానీ, ఏమన్నా గానీ, అదే విధంగా ఎవరితోనూ మాట్లాడే విషయంలోనైనా గానీ, అంటే ఎవరితో ఎక్కడ దాకా మాట్లాడాలో అక్కడ దాకా మాట్లాడాలి. అదే విధంగా మనం నా ఫాస్ట్ ఎలా ఉండేదంటే ఒక 23 బిలో అందరికి ఎలా ఉండేదంటే ఒక మాట అంటే వాళ్ళతో పలకకుండా ఉండటం. ఏముందిలే అన్నట్టు ఉంటాం. కానీ నాకు 26 నుంచి ఎవరితో మాట్లాడినా గానీ తర్వాత మళ్ళీ కలుపుకుపోయే విధంగా అయితే ఉండాలనుకుంటున్నాను నేను. న్యూ ఇయర్‌కి మీ రెజల్యూషన్ ఏంటి? దరిద్రంతో కాపురం చేశాను. నాకు 2025 అయితేంది, 2026 అయితేంది. ఏ ఇయర్ అయినా న్యూ ఇయరే. ఇక కొత్త సంవత్సరం వస్తుంది కదా అంటే చెప్పేసి పాత బట్టలు వేసుకోవడం మానేస్తున్నామా? అదే అంతే. ఈ ఇయర్లు మారుతూ ఉన్నాయిలే కానీ జాతకాలు మారతలేవు. ఎవడేం చేస్తాడు? అంటే మీరు ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే నాలో ఈ విషయం నేను నెక్స్ట్ ఇయర్‌లో చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అట్లా. ప్రతిసారి అనుకుంటా జిమ్కి వెళ్ళాలని చెప్పేసి, కానీ వెళ్ళట్లేదు కదా. ఇదే జిమ్‌కి వెళ్ళమో అంటారా ఇప్పుడు? జిమ్కి వెళ్ళి మా అమ్మాయిలు పడతారు, మా జిమ్కి వెళ్ళి మా అంటారు కదా అట్లా. ఓకే. సో, ఈ ఇయర్‌లో మీకు మైనస్ అనిపించింది ఏంటి? అంటే మీరు ఒక విషయంలో వీళ్ళతోటి రిగ్రెట్ ఫీల్ అయ్యాను అనే విషయాలు ఏమైనా ఉన్నాయా? లేవండి, నాకు అలాంటి రిగ్రెట్ ఫీల్ అయిన విషయాలు ఏం లేవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మంచి ఫీల్ అయిన విషయాలు లేనప్పుడు రిగ్రెట్ అయిన విషయాలు ఎందుకు వస్తాయి చెప్పండి. సో ఎక్కడ మంచి ఫీల్ అవ్వలేదు, ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. అలా గడుచుకుంటూ వెళ్ళిపోయింది సంవత్సరం, అలా వెళ్ళిపోయింది. నేను ఉన్నాను అంతే, అలా వెళ్ళిపోయింది అంతే. అంటే దరిద్రంతో కాపురం అన్నారు కదా! మరి అది కూడా కోరుకోవట్లేదా నెక్స్ట్ ఇయర్ అయినా నాకు దరిద్రం ఉండొద్దు అని? శనిదేవుడు అన్ఫాలో చేసి జర ఏమంటారు లక్ష్మీదేవి ఫాలో చేస్తే బాగుంటది. కానీ లక్ష్మీదేవి ఏమో బ్లాక్ చేసుకుంది, శనిదేవి ఏమో నన్ను ఫాలో చేసి రిక్వెస్ట్లు పెట్టి నా వెనకాలే వస్తుండు. న్యూ ఇయర్ అయితే రాబోతుంది. 2025 బాయ్ చెప్తుంది. 2026 హాయ్ చెప్తుంది. మరి ఈసారి న్యూ ఇయర్‌కి మీ రెజల్యూషన్ ఏంటి? అంటే ఇప్పుడు నాకు ప్రతి సంవత్సరం నాకు హ్యాపీగానే ఉంటా నేను. ఎందుకంటే నాకు ఆ దేవుడు, నాకు శివుడు అంటే చాలా ఇష్టం చెప్పాలి. ఆ దేవుడి వల్ల నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. కానీ కొత్త సంవత్సరం కూడా నాకు కొత్తగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే నేను 2019లో పోగొట్టుకున్నానో మళ్ళీ కొత్త సంవత్సరం నాకు దక్కుతుందని చెప్పి ఆశగా ఉంది. ఇప్పుడున్న యూత్‌కి ఏం ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు 31 రోజు నైట్ అందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు, డ్రింక్ చేస్తారు, తింటారు, ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్పుడు 31 ఈరోజు 31 నైట్ ఎలా ఉండాలి అని నేను ఉంటారు కదా పిల్లలు, టీనేజ్ పిల్లలు వాళ్ళందరికీ బ్యాచిలర్స్ కానీ, మీరు డ్రింక్ చేసినప్పుడు కొంచెం చేసుకోండి, ఎంజాయ్ చేయండి, కేకులు కట్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కొత్త సంవత్సరం మాత్రము ఇప్పుడు ఈ సంవత్సరం ఎవ్వరికి బాగలేదమ్మా. నాకు తెలిసి ఈ సంవత్సరం ఎవ్వరికి బాగలేదు, టైం బాగలేదు. కానీ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలి. కొంచెము 31 నైట్ డ్రింక్ తాగేటప్పుడు తక్కువ తాగండి, ర్యాష్ డ్రైవింగ్లు చేయకండి. మీరు ఒక మనిషిని పెట్టుకొని వెళ్ళండి, వెంట డ్రైవర్నన్నా పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు తాగేసి రోడ్డు మీద మహిళల మీదకి, పిల్లల మీదకి మీరు వెళ్ళకండి. ఎందుకంటే కొన్ని ప్రాణాలే కోల్పోతారు. ఈ రోజు నేను ఎందుకంటే ఎవరు చెప్పాలి మనం జాగ్రత్తలు. వాళ్ళు ఉంటే ఉండనివ్వండి, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం అది. కానీ మనం చెప్తే వినే పిల్లలు కూడా ఉండరు చాలా మంది. వినేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను కాబట్టి. ఇంకా 2026 ఎలా ఉండబోతుందంటే నాకు తెలిసి మనం అది జాతకంని బట్టి, దాని టైం బట్టి వాళ్ళు చెప్తారు కాబట్టి అందరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఎవరి మీదన్నా మీరు ఈ సంవత్సరం ఎవరి మీద అన్ని గొడవలతోనే స్టార్ట్ అయిపోయింది ఎండింగ్ వరకు మనకి. కొంచెం ఎవరి మీదన్నా ఆడపిల్లల మీద మానవత్వం అనేది, జాలి అనేది కొంత చూపిస్తే కొత్త సంవత్సరము మనకి 12 నెలలు కాబట్టి ఎవ్వరైనా సరే, ఇప్పుడు మనం చాలా నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, రేపాటం జరుగుతున్నాయి, భర్తలు చంపడం, భర్తల్ని భార్యలు చంపడం అవి జరిగినాయి ఈ ఇయర్ మొత్తము. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం అలా ఉండకండి. కొంచెం ఎవ్వరైనా సరే ప్రాణాలు
తీసుకోకండి, మంచిగా హ్యాపీగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే కూర్చొని డిసైడ్ చేసుకొని మీరు మంచిగా ఉండాలి తిని. కానీ పిల్లల్ని చంపే అది ఆ హక్కు ఎవ్వరికి లేదు. ఈ ఇయర్ మొత్తం పిల్లలు చాలా మందిని పాపం పెరుగన్నంలో విషం పెట్టి చాలా జరిగినాయి. కానీ న్యూ ఇయర్కి మాత్రము ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా ఉండండి భార్య పిల్లలతో. నా భార్య పిల్లలు నా ప్రపంచం అనేలాగా చాలా మంది ఉన్నారు పాపము. అలాగే కంటిన్యూ అవ్వండి. ఇప్పుడున్న యూత్కి నేనేం చెప్తున్నానంటే కొంచెం రేపు 31st కాబట్టి కొంచెం తగ్గించండి తాగడము. ఇంట్లో కూర్చొని తాగండి చాలు. పబ్బులకు వెళ్ళే వాళ్ళు తాగండి, కానీ డ్రైవర్ని పెట్టుకొని పోండి. మహిళల మీదకి పిల్లల మీదకి మాత్రము దూసుకొని పోవద్దండి. మీ కార్లు డబ్బున్న వాళ్ళ అక్కడికి అహంకారం ఎక్కువ ఉంటుందమ్మా, ఎందుకంటే పొగరు ఎక్కువ ఉంటుంది. ఆ పొగరు తగ్గించుకొని నెక్స్ట్ ఇయర్ కొంచెం అందరి మీద ఆడపిల్లల మీద కొంచెం మానవత్వం జాలి చూపించండి ప్లీజ్. నేను అందరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను. న్యూ ఇయర్ అయితే వస్తుంది, 2026 లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. సో ఈసారి మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? ఏముందమ్మా అదే జీవితం అనిపిస్తుంది. కాకపోతే ఏందంటే ఒక లక్ష్యం ఎంచుకున్న తర్వాత ఒక గోల్ని పెట్టుకుంటాం. చదువులో కానీ లేకపోతే బిజినెస్లో కానీ ఎంతోమంది ఒక లక్ష్యం పెట్టుకొని నడవాలి. అమ్మ నాన్నతో మంచి పేరు తెప్పించుకోవాలి. సొసైటీలో నలుగురు ఉంటున్నప్పుడు నలుగురితో మంచి పేరు తెప్పించుకోవాలి. మంచి అబ్బాయి అంట, పలాని అబ్బాయి అంట, మంచి వ్యక్తి, బాగా మాట్లాడతారు, బాగా ఏదైనా సరే చదువులో కానీ వ్యాపారం కానీ బాగా చేస్తాడు, చదువులో మంచి టాపరు, ఇటువంటి పేరు తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో యూత్ ఎంతో మంది అమ్మ ఫ్రెండ్స్ అని, లవ్వర్స్ అని, తాగుబోతులు, ఎంతో మంది తాగుడికి బానిస అయిపోయి లవ్లో ఫెయిల్ అయిపోయిన నేను ఫుల్ తాగుతా, ఇట్లా ఎంతో మంది చెడిపోతున్నారు. ఒక లక్ష్యం పెట్టుకోండి. మీరు చదువుతున్నారా, ఇంజనీర్ చదవాలనుకుంటున్నా, సో ఆ గోల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. లేదు వ్యాపారం గోల్ పెట్టుకున్నాము, ఈరోజు న్యూ ఇయర్ పార్టీ చేయడానికి అన్నా నేను ఒక అబ్బాయి లోన్ తీసుకుంటున్నాను. ఎందుకురా లోన్ తీసుకుంటున్నావు అంటే, నేను ప్రేమించిన అమ్మాయి, ప్రాణంగా ప్రేమించిన 2 years 2 సంవత్సరాలు ప్రేమించిన న్యూ ఇయర్ పార్టీకి వస్తుంది, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, 50,000 లోన్ పెట్టుకుంటున్నా, 50,000 నేను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. న్యూ ఇయర్ పార్టీలో నా సత్తా ఏందో నేను మా లవర్కి చూపించాలనుకుంటున్నా. ఓరి పిచ్చోడా, 2 సంవత్సరాలు నువ్వు అమ్మాయి ఎమ్మటి పడ్డావు, ఇప్పుడేమో 50,000 వృధా చేస్తున్నా అంటున్నావు. ఇంతకు ముందుకు ఎన్ని చేసినావు, ఎన్నెన్నో కొనిపెట్టిండంట, ఐఫోన్ అది ఇది అని ఎన్నెన్నో కొనిపెట్టినని స్టోరీ చెప్పిండు. అరే పిచ్చోడా, నువ్వు అదే 2 లక్షలు లోన్ పెట్టుకొని నీ వ్యాపారంలో నువ్వు ఏదైతే అనుకున్నావు, నీ ఏదైతే కష్టపడతావో, నీ చదువు కానీ లేకపోతే వ్యాపారంలో ఏమైనా ఇన్వెస్ట్ చేసింటే నువ్వు ఈరోజు గొప్ప స్థాయిలో ఉండేటోని కదన్నా. అమ్మాయి ఇంట పడి నువ్వు లక్షలు ఖర్చు పెట్టి లోన్, అమ్మాయి గురించి లోన్ తీసుకుంటారన్నా? ఎప్పుడన్నా విన్నామన్నా? అమ్మాయి గురించి లోన్ తీసుకొని నువ్వు 50,000 ఒక్క రోజు నైట్కి 50,000 ఎగరేస్తాడంట వాడు. నా లవ్వర్ వస్తుంది, 2 సంవత్సరాలు లవ్ నాది, సిన్సియర్ లవ్ అంటుండు. ఓరి పిచ్చోడా, నువ్వు అదే 2 లక్షలు నువ్వు ఏ బిజినెస్ లో పెట్టినా నువ్వు ఇంకా ఆ 2కి 2 ఇంకా ఎంతో సంపాదిస్తుండే వీడు. అది చేయకుండా ఆ పేరు తెచ్చుకోకుండా ఆడ అమ్మాయిని ప్రేమించిండంట, ఎంతైనా ఖర్చు పెడతాడంట. ఇటువంటి జనరేషన్లో ఉండవు. మన లక్ష్యం, మనం చదువుతున్నామా, కాన్సన్ట్రేషన్, ఆ గోల్ని రీచ్ కావాలంటే నువ్వు అదే మైండ్ సెట్ ఉండాలి. నీకు నువ్వు వ్యాపారం చేస్తున్నావా, అదే కష్టపడు, నీకు అది మాత్రమే ఉండాలి, వేరేది తెలియదు. నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు నువ్వు అదే మైండ్ సెట్ ఉండాలి. నీ గోల్ రీచ్ అయిన తర్వాత ఏదైనా సరే. సో ఎంతో మంది చెడిపోతున్నారు. మంచి పేరు తెచ్చుకోండి సొసైటీలో, అలాగే అమ్మ నాన్నకు మంచి పేరు తేవండి. నా సొసైటీలో బతుకుతున్నా అంటే నలుగురికి మంచి పేరు, అలాగే అమ్మ నాన్నకు మంచి పేరు తెచ్చే విధంగా బతకాలి. అంటే మనం కష్టపడాలి. అమ్మాయిలని మీరు 31st అని తాగుడికి బానిస అయిపోయి నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్ కాదని కాదు, ఎటువంటి ఫ్రెండ్స్ అంటే మనకు ఆపదంటే ఆదుకునేంత ఫ్రెండ్, అటువంటి ఫ్రెండ్ ఉండాలి. కానీ ఓన్లీ తాగుపిస్తేనే వస్తాయి ఇటువంటి ఫ్రెండ్స్ కాదన్న. ఫ్రెండ్షిప్ చేయాలి, మనకు ప్రాణం పెట్టేటోటి ఫ్రెండ్షిప్ చేయాలి, మనకు మంచి దారి చూపించేటోటి ఫ్రెండ్షిప్ చేయాలి. హాయ్. సో న్యూ ఇయర్ వస్తుంది, 2026 లో మీరు ఏం మార్పు కోరుకుంటున్నారు? అసలు మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? న్యూ ఇయర్కి అయితే నేను ఖచ్చితంగా జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ మా ఫ్రెండ్స్లో అండి కొంతమందిని తీసేసి కొంతమందిని పెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలనుకుంటున్నాను అంతే. షూట్లో మంచిగా పైకి వెళ్ళాలి, ఎదగాలని కోరుకుంటున్నాను. 2025 ఎలా జరిగింది, 2026 ఎలా జరగాలి అనుకుంటున్నారు?
ట్విస్ట్ దెబ్బ మీద దెబ్బ 2025లో 26 అయినా మంచిగా కొలాబరేషన్ గా అయితే బాగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. అలాంటి ట్విస్టులు లేకుండా. 25 లో మీరు అరే ఇది మళ్ళీ మన లైఫ్ లో రిపీట్ అవ్వద్దు అనుకున్న సిచ్యువేషన్ ఏంటి? డిప్రెషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి ఒకేసారిగా. దానివల్ల నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అవి మళ్ళీ మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను. 26 అయితే గుడ్ లక్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఈ ఇయర్ లో ఎవరికైనా సారీ కానీ థ్యాంక్స్ కానీ లేదా ఏ విషయంలో రీగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ జరిగిందా? సారీ అయితే నేను నా ఫ్యామిలీకి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి నేను టైం కూడా ఇవ్వలేకపోతున్నాను. థ్యాంక్స్ అంటే ఇప్పుడు కొత్తగా మన లైఫ్లోకి వచ్చి కొంతమంది లెసన్ నేర్పుతారు, లేకపోతే కొంతమంది మంచిగా హెల్ప్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను. లెసన్ చెప్పే వాళ్ళకైతే కంపల్సరీగా సారీ ఇంకోసారి నా లైఫ్లోకి రావద్దని కోరుకుంటాను.